ఎలక్షన్స్లో ఎవరు ముందున్నారు? ఎలా? అవునా? ఇప్పుడిక్కడ ఇంతకుముందు ఇద్దరే ఉండేవాళ్ళు. ఏమిటంటే ఒకటి కాంగ్రెస్, ఇంకొకటి ఎల్డీఎఫ్ అని. ఇప్పుడు ముగ్గురయ్యారు. కారణం బీజేపీ కూడా వచ్చింది. అలా త్రికోణపు పోటీ అయింది. అలా ఉంది. వీటన్నిటిలో ఎవరు ముందున్నారు? ఇప్పుడు మనం అలా చెప్పలేము. అయితే ఎవరికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం తక్కువ ఈ ఇప్పటి కండిషన్లో. అదేదో కష్టం కదా. అవును. ఎవరికి మెజారిటీ రాదు? అవును, మెజారిటీ రాదు. లేదా మూడవసారి కూడా వస్తుందని అనుకుంటున్నారా? పినరై విజయానికి 2 టర్మ్స్లు కూడా కష్టమే. వచ్చినా రావచ్చు. రావాలని ఆశ ఉందా? సరే, రానివ్వండి. ఎందుకు మార్పు రావాలా? లేక ఇలాగే కొనసాగాలా? లేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా సామాన్య ప్రజలకు ఇలాంటి పరిస్థితే కదా. గ్యాస్ లేదు, ఇది లేదని చాలా సమస్యలున్నాయి కదా. అలాగే ఉంది. లాక్డౌన్కి వెళ్తున్నామని చెబుదాం. ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ రూమర్సే. ఎవరు ముందున్నారు? బీజేపీ వస్తే బాగుంటుంది. వస్తుందా? వస్తుంది. లేదు, ఇక్కడ మేయర్ ఆయన వచ్చేశారు. మేయర్ ఎలక్షన్లో వాళ్లే. బీజేపీనే రావాలి. బీజేపీ వస్తుంది. వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వస్తే కేరళకు ఏం మార్పు వస్తుందని అనుకుంటున్నారు? ఏంటి? ఎందుకని వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు? మొత్తమంతా కేరళకు, తమిళనాడుకు అని కాదు. మొత్తంగా ఇండియాకు కూడా మంచిదే. మంచి పనులన్నీ పైనుండే వస్తాయి. మిగతా భారతదేశంతో పోలిస్తే కేరళలోనూ తమిళనాడులోనూ బీజేపీకి వ్యతిరేకత ఎక్కువ కదా. ఇది ఇప్పటి సమస్య కాదు, పాత సమస్యే కదా. అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకువచ్చింది ఇది. ఆ రోజుల్లో లేబరర్స్ ఎక్కువయ్యారు, కార్మికులు ఎక్కువయ్యారు. ఇప్పుడు కార్మికులను కాపాడటానికి ఆ రోజుల్లో వామపక్ష మార్క్సిస్ట్ పార్టీ అవసరం వచ్చింది. ఇప్పుడు కార్మికులందరూ యజమానులైపోయారు. అదే అందుకే ఇప్పుడు వీళ్ళు వస్తే కొంచెం బావుంటుంది. డెవలప్మెంట్. డెవలప్మెంట్. జాబ్సా? డెవలప్మెంటా? సేఫ్టీయా? అన్ని మొత్తంగా. సో ఇక్కడ ఎన్నికలన్నీ ఎలా ఉన్నాయి? ఇక్కడంతా వేడిగా ఉంది. మంచి వేడి ఉంది. ఎన్నికల వేడి, ఎలక్షన్ వేడి ఇంకా రాలేదు. ఇక వస్తుంది. ఎవరు ముందున్నారు? ఇప్పుడిక్కడ కమ్యూనిస్టులే రావాలి. మళ్ళీ కమ్యూనిస్టులే కావాలి. వస్తారా? 10 సంవత్సరాలు అయింది కదా. అయినా కావాలి. వస్తారు. మీరు కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టర్? లేదు. నేను ఒక్క మనిషి కూడా సపోర్ట్ చేయను. కానీ రావాలి. అతను వస్తే ఏం లాభం? ఏం ఉపయోగం? ఉపయోగం బాగుంది. గందరగోళం లేదు. బీజేపీ వద్దు. లేదు, రావాలి. బీజేపీ మారి రావాలి. కానీ మనం చెప్పేవాళ్లం కాదు. లేదు. కాంగ్రెస్ రావాలా? బీజేపీ రావాలా? అది ఏమీ చెప్పలేం. మార్పు లేకపోతే సరిగ్గా ఉండదు. చేంజ్ కావాలి. ఖచ్చితంగా కావాలి చేంజ్. లాస్ట్ టైం చేంజ్ చేయలేదా మీరు? లాస్ట్ టైం చేంజ్ అది కోవిడ్. ఆ కోవిడ్ పర్ఫార్మెన్స్. కానీ ఈసారి టైం అలాంటిది ఏమీ లేదు. మామూలు టైం. కానీ మీరు చేసిన దానితో సంతోషంగా ఉన్నారా? నాకు వీళ్ళు చేసింది ఎల్డీఎఫ్. పినరై విజయన్ చేసింది బాగానే ఉంది కదా. నాకు ఫస్ట్ టైం. సరే, ఫస్ట్ టైం బాగుంది. సెకండ్ టైం అంతా పోయింది. బాగాలేదు. కాబట్టి మార్పు అవసరం. వచ్చేసారి కాంగ్రెస్ రావాలి. విదేశాంగ విధానం సరిగా లేదు. ఇండియాలో ఒక్కటి కూడా సరిగా లేదు. అన్ని కమ్యూనిటీలను కలుపుకుని తీసుకువస్తున్నారు కదా. ఆయన పూర్తిగా దీనిలోనే ఉన్నారు. ఆయన మన మీడియాలో మాత్రమే బలవంతుడు. 0. చాలా మందికి అలాగే అభిప్రాయం ఉందా? ఇలాగేనా? చాలా మందికి అలాగే ఉంది. ఆయన ఏం చేస్తారు? ఏమీ చేయరు. పార్టీ గిట్టి ఏమీ లేదు. అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు? ఎవరు ముందు ఉన్నారని. ఎవరి గురించి? ఎలక్షన్లో. పార్టీ కాదు. ఎవరు ముందు ఉన్నారని అడిగితే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీనే మంచిగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఎవరు ఉన్నారని అనుకుంటే పోయినసారి బీజేపీ చేసింది. ఈసారి ఎవరో తెలీదు. ఎవరు గెలిచి వచ్చినా దేశానికి మంచి జరగాలి, దేశం బాగుండాలి. నరకడాలు, హత్యలు, ఘోరాలు అవన్నీ పోవాలి. అదే కావాలి. అదే మనకు. శాంతి కావాలి. అదే. మీరు ఎలక్షన్లో ఏ సమస్యలు ఉండాలని అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నరకడాలు, హత్యలు ఉండకూడదని అనుకుంటున్నారు. అదేవిధంగా మన యువతకు ఉద్యోగాలు కావాలి, చదువు కావాలి, మార్పు కావాలి. ఎక్కడైనా దిగి నడవడానికి ధైర్యం ఇవ్వాలి. అలా నడుచుకుంటూ వెళ్తుంటే గొలుసు లాక్కెళ్ళిపోతున్నారు. ఆడవాళ్లకు బయటకు వెళ్లాలంటే భయం. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే మెడలో ఉన్న గొలుసును తెంచుకుపోతున్నారు. నరకడాలు, హత్యలు, ఘోరాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరు ముందున్నారు? అందువల్ల నేను అది చెప్పగలను. ప్రజలు ఏమంటున్నారు? అంతే. ఒకరిది ఇది కాదు అంటే ఎవరైతే ఉన్నారో అది వారి ఇష్టం. అలాంటప్పుడు నేను ఒక విషయం చెప్పాల్సి ఉంటుంది. మీరు ఓటు వేస్తున్నప్పుడు మీరు ఏ సమస్యల గురించి ఆలోచిస్తారు? మన దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా అయితే అభివృద్ధిని సాధించి తీసుకురాగలరో దానిని బట్టి వారికి ఓటింగ్. పార్టీ కాదు, వ్యక్తి.
వ్యక్తి ముఖ్యం. వ్యక్తి ముఖ్యం, పార్టీ ముఖ్యం కాదా? కాదు. వ్యక్తి వ్యక్తి